వెల్కమ్ టు విజిల్. గత సంవత్సరం జూన్లో అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి కేవలం సైనిక చర్య కాదు, ఇది ఒక రాజ్యం యొక్క సార్వభౌమత్వంపై జరిగిన దాడిగా, అంతర్జాతీయ సంబంధాల్లో ఒక ప్రమాదకర పరిణామంగా చూడాలి. ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత ఇరాన్ న్యూక్లియర్ కార్యక్రమాలు, శాంక్షన్స్పై సంధి చర్చలు అంటూ ఫస్ట్ లెవెల్ డిస్కషన్స్, సెకండ్ లెవెల్ డిస్కషన్స్ పూర్తయి థర్డ్ లెవెల్ డిస్కషన్స్ మొదలైన దశలో ఇరాన్పై సర్ప్రైజ్ అటాక్ చేయటం ప్రీటెక్స్ట్లో భాగం. మాకు న్యూక్లియర్ వెపన్స్తో పనే లేదు, వాటి అవసరం మాకు లేదు అని 40 సంవత్సరాల నుంచి ఇదే మాట మీద ఉన్నామనేది ఇరాన్ వాదన. నిజం కూడా అదే. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA మానిటరింగ్ సంస్థ ఇజ్రాయెల్లో మాత్రం సోదాలు నిర్వహించదు. అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాల జాబితాలో ఇజ్రాయెల్ లేదు. అంటే ఇజ్రాయెల్ వద్ద అణ్వాయుధాలు లేవు అని మనం భావించాలా? ఇజ్రాయెల్ అప్రకటిత అణ్వస్త్ర దేశం. మరి IAEA మానిటరింగ్ సంస్థ ఏం చేస్తుంది? బలవంతుల పక్షం వహిస్తుంది. బలవంతుల కోసం బలవంతులు సృష్టించిన సంస్థ ఎవరి కోసం పనిచేస్తుందో వారి కోసమే పనిచేస్తుంది. ఇక్కడ కుట్రపూరితంగా ఇజ్రాయెల్ ఏదో ఒక వంకతో ఇరాన్ మీద దాడి చేసి హస్తగతం చేసుకుంటే మొత్తం మిడిల్ ఈస్ట్ రెజిమ్ చేంజ్ సంపూర్ణంగా ఇజ్రాయెల్ కంట్రోల్లో పెట్టుకోవాలనేదే ఈ యుద్ధం అసలు లక్ష్యం. గత సంవత్సరం ఇరాన్ ఎయిర్ డిఫెన్స్కి సంబంధించిన సిస్టమ్స్ మొత్తాన్ని హ్యాక్ చేశారు. పాత పాస్వర్డ్స్తో సిస్టమ్స్ని లాగిన్ కాలేకపోయింది ఇరాన్ తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాదాపు 12 నుంచి 15 గంటలు లాస్ అయిపోయింది. ఇజ్రాయిల్ సిరియా ఎయిర్ బేస్తో సుమారు 100 విమానాలు వినియోగించి ఇరాన్పై ఇజ్రాయిల్ దాడి చేసింది. టాప్ లీడర్షిప్ను చంపేసింది. ఆ దాడుల్లో స్పెసిఫిక్గా సైంటిస్టులను లక్ష్యంగా చేసుకుని అంతమొందించింది. రష్యా సహకారంతో ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ ట్రాక్లోకి వచ్చాయి. 12 రోజుల యుద్ధంతో ఇజ్రాయెల్ వెనకడుగు వేసి మాకు సీజ్ ఫైర్ కావాలని ఇజ్రాయెల్ అమెరికాను కోరింది. అమెరికా రంగంలోకి దిగి ఇరాన్తో సీజ్ ఫైర్కు ఒప్పించింది. అసలు పెద్ద ద్రోహి ఇక్కడ అమెరికానే. అదేమంటారా? అదే మంట రాజేస్తుంది, అదే మధ్యవర్తిత్వం వహిస్తుంది. శాటిలైట్ ISR అంటే ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్, రికాగ్నిజెన్స్. ISR వాడకంలో టాప్ కంట్రీస్ ముందుంటాయి. దాంట్లో అమెరికా నెంబర్ 1, 2వ స్థానంలో రష్యా, 3వ స్థానంలో చైనా. ఉదాహరణకు మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ రిజల్ట్స్ చాలా త్వరగా బయటకు వచ్చేసాయి. కారణం, పాత రోజుల్లో పూర్తి రిజల్ట్ బయటికి రావాలంటే నెలలు సమయం పడుతుంది. ఇప్పుడు అలా కాదు. ISR రియల్ టైం డేటా సేకరిస్తుంది. ఫ్లయింగ్ స్క్వాడ్రన్స్ ఏ ఎయిర్ బేసుల్లో మూమెంట్ ఉంది, ఎయిర్ క్రాఫ్ట్ హ్యాంగర్ నుంచి బయటికి రావటం, ఫ్యూల్ నింపుకోవటం, ఏ దిశగా గాలిలోకి ఎగిరే ప్రయత్నం చేస్తుంది, మొత్తం రియల్ టైం డేటా క్యాప్చర్ చేస్తుంది. పాత రోజుల్లో యుద్ధం మోడల్ సముద్రంలో ఇసుక తీయటం లాంటిది. ISR ఆ పద్ధతి సమూలంగా మార్చేసింది. రష్యా ఉక్రెయిన్ వార్లో అమెరికా ఉక్రెయిన్కు ఈ ISR సాయంతోనే వార్లో నేటికి నిలబడిగేలాగా చేయగలిగింది. అమెరికాకు ISR ఎలాగో చైనాకు లింక్ 17, ఆపరేషన్ సింధూర్ లింక్ 17 యాక్సెస్ ఇచ్చి పాకిస్తాన్కు చైనా సాయపడింది అని పరిశీలకుల అభిప్రాయం. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. 40 సంవత్సరాలకు పైగా అమెరికా ఆంక్షలను తట్టుకుని ఇరాన్ తనని తాను కాపాడుకుంటూ వస్తుంది. తలపడిన ఆర్థిక మేధావుల రీసెర్చ్ అంశం ఇరాన్ ఆర్థిక స్థితిపై చాలా పరిశోధన గ్రంథాలు వెలువడ్డాయి. సడన్గా అమెరికా CIA కోవర్ట్ ఆపరేషన్లో భాగంగా ఇరాన్ కరెన్సీ ఒక్క రాత్రిలో 40% పడిపోయింది. ఇరాన్ వ్యాపారస్తులు, వినియోగదారులు నిరసనలో భాగంగా రోడ్డు ఎక్కడం ప్రారంభించారు. ఇక్కడే సెకండ్ స్టెప్ ఎంట్రీ. ఎవరైతే జెన్యూన్గా ప్రొటెస్ట్ చేస్తున్నారో వారిలోకి ఫారిన్ ట్రైన్డ్ అసాసిన్స్ చేరిపోయారు. 48 గంటల్లో నిరసన కార్యక్రమం పూర్తి హింసాత్మకంగా మారింది. ఎమర్జెన్సీ సర్వీసెస్, హాస్పిటల్స్, పోలీసులను చంపేయటం, ప్రార్థనా స్థలాలు, స్కూళ్లపై అటాక్స్ మొదలయ్యాయి. ఇది పార్ట్ ఆఫ్ అమెరికా గూఢచార సంస్థ CIA ఆపరేషన్లో భాగం.
పోలీసులు నిరసనకారులను చంపటం, నిరసనకారులు పోలీసులను చంపటం అనేది అగ్నిగుండం రాజేసింది. పబ్లిక్ రియాక్షన్ ఎక్కువైంది. వెస్ట్రన్ మీడియా అమెరికా చెప్పు చేతుల్లో ఉంటుంది కాబట్టి చూసారా ఇరాన్లో ప్రజలు ఎంత దారుణంగా చంపబడుతున్నారో అనే తప్పుడు కథనాలు మీడియా ప్రసారం చేస్తుంది. ఈ సెకనుకు మనం చూస్తున్న ఇంటర్నేషనల్ మీడియా వండివార్చిన కథనాలే తప్ప అవి నిజాలు కావు. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్లో జరిగింది అదే. ఆ ప్రభుత్వాలను మార్చి వారికి అనుకూలమైన వారిని పెట్టుకోవాలి అనే ప్రయత్నం. అక్కడి సహజ వనరులను హస్తగతం చేసుకోవాలి. సద్దాం హుసేన్ను అంతం చేయటం కూడా అందులో భాగమే. సద్దాం లేని ఇరాక్ ఆయిల్ నిల్వలకు యజమాని అమెరికా మాత్రమే. సో ఇరాన్పై దాడి కూడా అందులో భాగమే. ఈ అశాంతి మొన్న డిసెంబర్లో మొదలైంది. ఎంఈకే ఐసిస్ టెర్రరిస్ట్ గ్యాంగ్ నిరసనకారుల్లో చొరబడి రక్తపాతం సృష్టించారు. ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ను షట్డౌన్ చేసింది. కానీ నరమేధం ఆగలేదు. ఇరాన్ రష్యా సాయం కోరింది. మిలిటరీ గ్రేడ్ జామర్లను దించింది. 30,000 స్టార్లింక్ కనెక్షన్స్ను అక్కడ గుర్తించింది. ఇజ్రాయెల్, అమెరికా, యూకే, యూరోప్ నుంచి అక్కడి తీవ్రవాదుల లైవ్ యాక్సెస్ పాయింట్లు గుర్తించింది. ఇరాన్ వారందరినీ ఏరేసింది. కరెన్సీ పడేయటం, అల్లర్లు సృష్టించటం, నిరసనకారుల్లో తీవ్రవాదులను చొప్పించటం. ఇదే క్రమంలో మూడో స్టెప్ అమెరికా వార్షిప్స్ బేస్ రెడీ చేయటం మొదలుపెట్టింది. అమెరికా ఆలోచన ఏంటంటే స్టార్లింక్ సాయంతో అక్కడ నరమేధం జరుపుతుంది. అమెరికా అక్కడికి వెళ్ళి శాంతి స్థాపన పేరుతో రెజ్యూమ్ను మార్చేస్తుంది. స్టార్లింక్ ఆపగల సామర్థ్యం ఇరాన్ దగ్గర లేదు అనే ఉద్దేశంతో అమెరికా ఫైనల్ ప్లాన్ సిద్ధం చేసుకుంది. నెతన్యాహు రంగంలోకి దిగి అమెరికాను ఆగిపోమన్నాడు. ఇరాన్ డిఫెన్స్ యాక్టివ్ మోడ్లో ఉంది కాబట్టి ట్రంప్ ఆపరేషన్ గో ఆపేయాల్సి వచ్చింది. ఇది గత డిసెంబర్ వ్యవహారం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి పరిశీలిద్దాం. మళ్ళీ న్యూక్లియర్ పేరుతో, ఆంక్షల సడలింపు పేరుతో 3 స్టెప్స్ మీటింగ్. 3వ మీటింగ్ జరుగుతుండగా ఇజ్రాయెల్ అటాక్ మొదలుపెట్టింది. అమెరికా బహిరంగంగా మేము కూడా అటాక్లో ఇన్వాల్వ్ అయ్యాము అని ప్రకటించింది. ఇరాన్ డూ ఆర్ డై పొజిషన్కి వచ్చింది. మొన్న జూన్లో నేర్చుకున్న పాఠాలకు ఎవరు చనిపోతే ఆ రోల్ను ఎవరితో భర్తీ చేయాలి అనే పక్కా ప్రణాళిక ఇరాన్ సిద్ధం చేసుకుంది. మిలిటరీ, నేవీ, ఇంటెలిజెన్స్, ఐఆర్జీసీ, పోలీస్ అన్నింటికీ వారసులను సిద్ధం చేసింది. ఇరాన్ మీద అటాక్ జరిగిన 3 గంటల వ్యవధిలోనే రిటాలియేషన్ ఒక్క ఇజ్రాయెల్ మీదే కాకుండా మిడిల్ ఈస్ట్లో అమెరికా బేస్లు మొత్తం మీద విరుచుకుపడింది. కువైట్, బహ్రెయిన్, ఉమెన్, సౌదీ అరేబియా, జోర్దాన్. ఇజ్రాయెల్ డే 1 అటాక్, యుఎస్ బేస్ అటాక్స్. డే 2 ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్, మొసాద్ ఏజెంట్స్ ఎక్కడి నుంచి పనిచేస్తున్నారో ఆ హోటల్స్ మీద అటాక్ చేసింది. 3వ రోజు ప్రధాన ఆయిల్ రవాణా మార్గాన్ని కంట్రోల్లోకి తెచ్చుకుంది. ఆర్ఎంకో, సౌదీ అరేబియాలో అతిపెద్ద ఆయిల్ సంస్థ ఆర్ఎంకో మీద ఇరాన్ అటాక్ చేసింది. ఇది మిడిల్ ఈస్ట్ ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపింది. ఇక్కడ ఇజ్రాయెల్ కీలక వ్యూహం ఒకటి బెడిసికొట్టింది. ఆర్ఎంకో మీద అటాక్ చేసింది ఇరాన్ కాదు, ఇజ్రాయిలీ గూఢచార సంస్థ మొసాద్. అదేంటి అంటారా? ఇజ్రాయెల్ ఎందుకు అటాక్ చేస్తుంది అంటారా? మిడిల్ ఈస్ట్ను తీవ్ర ఒత్తిడికి గురి చేయటం, వారందరినీ సంఘటితపరిచి ఇరాన్ మీద అటాక్కు ఉసిగొల్పటం, ఆ వ్యూహం బెడిసికొట్టడానికి కారణం. దీనికి కారణమైన మొసాద్ ఏజెంట్లను సౌదీ పట్టుకుంది. 4వ రోజు ఇరాన్ టర్కీలోని యుఎస్ బేస్ను ధ్వంసం చేసింది. అమెరికా F-15లను కూడా కూల్చేసింది. అమెరికా లాంగ్ వార్ చేయలేదు. ట్రంప్ ఇజ్రాయెల్ లాక్లో ఉన్నాడు. ఎప్స్టైన్ ఫైల్స్ ట్రంప్ మెడకి చుట్టిందే ఇజ్రాయెల్. ఎప్స్టైన్ అనేవాడు ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ ఆస్తి. ట్రంప్ ఉక్కపోతకు గురవుతున్నాడు. ట్రంప్ పొలిటికల్ ఫండింగ్ అంతా ఏప్యాక్ అనే జూయిష్ లాబీ సంస్థ ఏర్పాటు చేసింది. జూయిష్ ఇచ్చిన ఫండింగ్కు ప్రతిఫలంగా ట్రంప్ వారి కోరికలు తీర్చాలి. ట్రంప్ పాపులారిటీ రోజు రోజుకు పడిపోవటం, ఫండింగ్ తీసుకుని ఉండటం, ఎప్స్టైన్ ఫైల్స్లో ఇరుక్కోవటం. ట్రంప్ కూడా డూ ఆర్ డై పరిస్థితి.
ఇరాన్లో రెజిమ్ చేంజ్ మనం చేయలేము అని అమెరికా మిడిల్ ఈస్ట్ మిలిటరీ చీఫ్ అడ్మిరల్ స్పష్టం చేస్తే అతన్ని ఆ పదవి నుంచి పీకేశారు. కేవలం 4 రోజుల్లో ఇరాన్ను మట్టి కరిపించవచ్చు అనే మొసాద్ ఫేక్ డేటాతో అమెరికా రంగంలోకి దిగింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా దాడి చేసి హతమార్చింది. అక్కడే అమెరికా చారిత్రక తప్పిదానికి పాల్పడింది. సుప్రీం లీడర్ను కొట్టేస్తే అతనికి వ్యతిరేకంగా ఉన్న జంజీ యూత్ వీధుల్లోకి వచ్చేసి సంబరాలు చేసుకుంటారు. రెజిమ్ చేంజ్ లక్ష్యం ఈజీగా నెరవేరుతుంది అన్న ఊహ రివర్స్ కొట్టింది. సుప్రీం లీడర్ను వ్యతిరేక వర్గం కూడా ఇజ్రాయిల్ కుట్రను అర్థం చేసుకుని సుప్రీం లీడర్ మృతికి సంతాపంగా మొత్తం దేశం ఒక్కటే కదిలింది. ఈ చర్య అమెరికా ఇజ్రాయిల్ కళ్ళల్లో కారం చల్లింది. ఇజ్రాయిల్ మీద దాడిని పక్కన పెట్టి అమెరికా బేస్ల మీద అటాక్ చేయటం ట్రంప్ రగిలిపోతున్నాడు. ఇరాన్ ఈ రోజు కోసం 40 ఏళ్ల నుంచి ఎదురు చూస్తుంది. అమెరికా పరువు కాపాడుకోవటానికి ఇటలీ రాయబారి ద్వారా రాజీకి సీజ్ ఫైర్ చేయటానికి వర్తమానం పంపితే ఇరాన్ కుదరదు పొమ్మంది. కానీ ట్రంప్ ప్రపంచానికి ఏం చెప్తున్నాడు? ఇరాన్ రాజీ ప్రయత్నాలు చేస్తుంది అని బూటకప్పు ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. ఇప్పటికే 10% ఆయిల్ రేట్లు పెరిగాయి, ఇంకా పెరుగుతాయి. ఇరాన్లో సద్దాం హుసేన్ను ఉరికమ్ము ఎక్కించిన రోజే ఇరాన్ మదిలో నెక్స్ట్ టార్గెట్ మనమే అవుతాము అని ఇరాన్ అండర్ గ్రౌండ్ సిటీస్ టన్నెల్స్ ఏర్పాటు చేసుకుంది. 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆయుధ సామాగ్రి మల్టీ ఎంట్రీలతో నిర్మించుకుంది. ఇరాన్ ఉపరితలంపై ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. అన్నిటికీ సిద్ధపడే ప్రస్తుతం ఇరాన్ డ్రైవింగ్ సీట్లో కూర్చునుంది. ఇప్పటి వరకు ఇరాన్ వాడుతున్న ఆయుధాలు పాతతరం ఆయుధాలు, అధునాతన ఆయుధాలను రిజర్వ్లో పెట్టింది. శ్రీలంకకు దిగువనున్న డియోగో గార్సియో చిన్న దీవి యూకే ఆధీనంలో ఉన్న ఎయిర్ బేస్, దాన్ని యుఎస్కి ఇచ్చిందని సైప్రస్లో, తుర్కియాలో యూకే బేస్ను ధ్వంసం చేసింది. జర్మనీ, ఫ్రాన్స్, యూకేని రంగంలోకి దిగమని యుఎస్ ఒత్తిడి చేస్తుంది. వాళ్ళల్లో ఏ ఒక్కరు రంగంలోకి దిగినా రష్యా ఇరాన్ వైపు రంగంలోకి దిగుతుంది. దానికి రష్యా చెప్పే కారణం, మీరు ఉక్రెయిన్కు మద్దతు ఇచ్చారు కాబట్టి నేను ఇరాన్కు అండగా నిలబడతాను అని రష్యా చెస్ మూవ్ ఉంటుంది. ఇక మన ప్రధాని మోదీ సంగతి చూద్దాం. ఇరాన్ సుప్రీం లీడర్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఒకసారి పరిశీలిద్దాం. స్వయం సమృద్ధి ఉన్న భారతదేశంలోకి కలోనియల్ మైండ్ సెట్తో 100 ఏళ్ల పాటు ఇండియా సంపదను బ్రిటిష్ ఎలా దోచుకుంది, స్వతంత్ర హక్కుల పోరాటం ఎంత అవసరం అని నెహ్రూ రాసిన పుస్తకం నేను చదివాను, స్ఫూర్తి పొందాను అని ప్రకటించాడు. ఆనాటి నుంచి ఇండియా ఇరాన్తో చాలా దృఢమైన సంబంధాలు కలిగి ఉండేది. యుఎన్లో కాశ్మీర్ పంచాయతీలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా మన పక్కన ఇరాన్ నిలబడింది అని ఎంతమందికి తెలుసు? పాలస్తీనాకు నైతిక మద్దతు ప్రకటించిన అరబ్ దేశాల్లో ఒకే ఒక్క దేశం ఇరాన్. అరబ్బేతర దేశాల్లో ఒకే ఒక్క దేశం పాలస్తీనాకు మద్దతు ప్రకటించిన దేశం భారత్. ఇది మన దేశ సుదీర్ఘ విస్పష్ట విదేశాంగ విధానం. అమెరికా గడ్డ మీద వైట్ హౌస్లో విలేకరుల సమావేశంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ను ఒక విలేకరి ఇరాక్పై అమెరికా దాడి మీద మీ అభిప్రాయం ఏంటని అడిగితే పిఎం మన్మోహన్ సమాధానం ఇది. As far as the invasion of Iraq is concerned, it was our sincere view that it was a mistake. అక్కడి వారు డాక్టర్ సింగ్ ధైర్యానికి, నిజాయితీకి చప్పట్లు కొట్టారు. పాకిస్తాన్ బోర్డర్ దేశం ఇరాన్లో అత్యంత కీలకమైన చాబార్ పోర్టు నిర్మాణంలో మనం కీలకంగా ఉన్నాం. దీన్ని యూపీఏ ప్రభుత్వం మొదలు పెడితే ప్రధాని మోదీ దాన్ని కొనసాగిస్తున్నాం. ఆ పోర్టు మన ఎకానమీకి ఎంతో ముఖ్యం అని ప్రధాని మోడీ వ్యాఖ్యలు వినండి. चाबहार पोर्ट का मेरा फाइनल एग्रीमेंट हुआ. ये बहुत बड़ा काम है जी. सेंट्रल एशिया से जुड़ा हुआ मेरा इकोनॉमी का बहुत बड़ा काम हुआ है. लेकिन अब पता नहीं यहाँ अब फर्स्ट हेड टेबल क्या होता है जी. सारे लड़ाइयों के बीच में मेरा
चाबहार का एग्रीमेंट हो जाता है तो मेरे पहली वस्तु ये। दूसरा, किसी तीसरे के आधार पर हम अपने निर्णय नहीं करेंगे, हम निर्णय हमारे लिए करेंगे। फलाने को बुरा लगेगा तो इससे बात करूंगा तो क्या होगा, जी नहीं, मैं सबसे बात करूंगा। నేడు ఆ పోర్ట్ నుంచి ఇండియా బయటకు వచ్చేసింది. కారణం ట్రంప్ ఆదేశించాడు, మోదీ పాటించారు. ఇరాన్ మనకు డిస్కౌంట్లో ఆయిల్ కూడా ఇచ్చింది. ఇజ్రాయెల్ దాడిలో అక్కడి బడి పిల్లలు, పసిపిల్లలు చనిపోతే ఇండియా ఒక్క ప్రకటన కూడా చేయకపోవటం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. విలువల పరంగా మనం పతనం అంచున నిలబడ్డాం. ఇంత బలహీన ప్రధానిని దేశం ఇంతవరకు చూడలేదు. వ్యక్తిగత బలహీనతలు, గుజరాతీ పొలిటికల్ లాబీ, ఎప్సిన్ ఫైల్స్లో మోడీ పేరు ఈ దిగజారుడితనానికి నిదర్శనమా? మసకబారుతున్న మోదీ ప్రతిష్టను పెంచేందుకు విదేశీ శక్తులు ఇండియాలో ఉగ్రదాడులకు పాల్పడకుండా మనం అప్రమత్తంగా ఉండాలి. చర్చలకు బదులు సైనిక పరిష్కారాలను ఎంచుకోవటం మానవ చరిత్రలో ఇప్పటి వరకు ఎక్కడ శాశ్వత శాంతిని తీసుకురాలేదు. ఈ దాడి కూడా అదనపు హింసా కాలచక్రానికి నాంది మాత్రమే అవుతుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి. జై హింద్.